అది ఏకట్టమై గెలిపించగలిగిన పొజిషన్ తీసుకొచ్చారు. సార్ ఎక్కడైనా స్టీల్ ప్లాంట్ మీరు వైజాగ్ అటువైపు కూడా చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ ఇష్యూ బయటకు వచ్చిందా? అవును సార్, మాట్లాడారు అక్కడ నెగిటివిటీ ఉంది సార్ స్టీల్ ప్లాంట్ ఇష్యూస్ కూడా. దాన్ని ప్రైవేటైజేషన్ జనం నమ్ముతున్నారా అది ప్రైవేటైజ్ అవుతుంది ఖచ్చితంగా అని? అంటే ఎంప్లాయ్మెంట్ రిమూవ్ అవుతుంది కదా సార్ కొన్ని దగ్గర మటుకు, ఇప్పుడు వాళ్ళు తీసేయడం కానీ జరుగుతుంది, వాటి మీద మటుకు నెగిటివిటీ ఇచ్చింది. అది సెపరేట్ రిపోర్ట్లో అయితే ఉంది సార్, ప్రస్తుతం నెంబర్ అయితే. ఓకే, మీరైతే టచ్ చేశారు 100%. అంటే చెప్పాం కదా సార్, ఏ ఏరియాకి ఆ ఏరియాకి ప్రధానమైన విలక్షణమైన అంశాలు ఉంటాయి. ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ని మనం పక్కన పెట్టలేము, ఉత్తరాంధ్రలో గంజాయిని మనం పక్కన పెట్టలేము. అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అదే మీకు విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో ఇప్పుడు ల్యాండ్ యాక్విజిషన్ కానీ అట్లాంటి కానీ పక్కన పెట్టాలి. అట్లా ఒక్కొక్క ఏరియాకి పర్టికులర్. రాయలసీమకి అట్లాంటి అంశం ఏంటి సార్ స్పెసిఫిక్గా ఉన్నది? ఇప్పుడు రాయలసీమ ఆబ్వియస్ కోర్ ఓట్ బ్యాంకింగ్, ఇప్పుడు వాటర్ ఇండస్ట్రీస్ అవి రకరకాల ఉన్నాయి సార్. ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది వైఎస్ఆర్సీపీకి జనసేన కూటమికి మధ్య వచ్చిన ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ చాలా తక్కువ కంపారిటివ్లీ వేరే ఏరియాలతో పోలిస్తే. హార్డ్లీ అరౌండ్ 8-10% ఉంటుంది. మీకు చిత్తూరు, అనంతపురం ఒక ఫ్యాక్టరీగా ఉంటుంది, కర్నూలు, కడప ఒక ఫ్యాక్టరీగా ఉంటుంది. ఫస్ట్ మొత్తం స్టేట్ మొత్తం మూవ్ అయ్యి ఒక్క కొద్దిగా పాజిటివ్ వచ్చేది ఫస్ట్ కర్నూలు, కడపే. ఇప్పుడు ఎలక్షన్ వైఎస్ఆర్సీపీకి ఇప్పటికీ ఆ పరిస్థితి ఉందా? అంటే పర్సంటేజ్ పరంగా డిఫరెన్స్ ఎక్కువ సార్. స్ట్రాంగ్ హోల్డ్ ఉండేది కర్నూలు, కడప వైఎస్ఆర్సీపీకి. ఓట్ బ్యాంకింగ్ పరంగా ఎమోషన్ అదేమి డిస్టర్బ్ కాలేదు. ఆబ్వియస్లీ తగ్గింది సార్, కొంచెం తగ్గింది టీడీపీకి. వైఎస్ఆర్సీపీ తగ్గితే ఎక్కడ పెరుగుతుంది సార్? ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ పెరుగుతుంది కంపారిటివ్లీ. ఎవరైతే అపోజిషన్ ఉందో వాళ్ళకే పెరుగుతుంది. రేపొద్దున ఇంకోరు వచ్చి మీలాంటి వాళ్ళు ఎవరైనా పార్టీ పెట్టి బాగుంది అనుకుంటే వాళ్ళకే ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అదే ఫ్యాక్టరీ ఏమి అసలు అక్కడ పనిచేస్తుంది ప్రస్తుతానికి అయితే లేదు సార్, ప్రస్తుతానికి తక్కువ. ఓకే, అంటే తర్వాత ఎలా బిల్డ్ అవుతారు వాళ్ళు ఉపయోగించుకునే దాన్ని బట్టి. లేటెస్ట్ని ఇప్పుడు మీరు ఎలక్షన్స్ తర్వాత చూడండి, అంత విగరస్గా దాని మీద లేరు కదా. లేరు అట్లా. అండ్ మొన్న మీరు మాట్లాడేప్పుడు ఒక 4 పాయింట్లు స్పెసిఫిక్గా చెప్పారు. అంటే ఎన్డీఏ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మొదటి స్థానంలో